జిల్లా మత్తిరాల మండల పరిధిలోని రెడ్డిగూడెంలో ఓ ఉపాధ్యాయుడు ప్రభుత్వ సొమ్మును అక్రమంగా కాజేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో నాలా పర్మిషన్ లేకుండా బిండి రైస్ మిల్లును ఏర్పాటు చేశాడని మండిపడుతున్నారు. దీంతో ప్రభుత్వం నుండి వస్తున్న రైతు బంధు డబ్బులను సైతం కాజేస్తున్నాడని వెల్లడించారు. రైస్ మిల్లు ఉన్న స్థలానికి రైతు బంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాగా దీనిపై స్పందించిన తహసీల్దార్ రైస్ మిల్లు నాలా పర్మిషన్ లేకుండా నడుస్తోందని, ఆ భూమిపై రైతు బంధు డబ్బులు తీసుకుంటున్నట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. పెనాల్టీ డబ్బులు చెల్లిస్తే నాలా పర్మిషన్ కు అనుమతులు ఇస్తామన్నారు. మరోవైపు ఈ నెల 27న సర్వే చేయిస్తామని పేర్కొన్నారు. మేము కొనుగోలు చేసిన వాళ్ళ దగ్గర లాస్ట్కి వస్తారు భూమి 8 ఎకరాలు చేసింది. ఇది కలెక్టర్ గారికి మొన్న గ్రీవెన్స్ డేలో ఇది కలెక్టర్ గారికి ఇచ్చినాం. అప్పుడు రిసీవ్డ్ కార్డు ఇచ్చేది ఆర్డీఓ కలెక్టర్ ఎంఆర్ఓ గారికి 96 తీసుకున్నామండి. ఇది ఈ పతాయి కాగితం మొత్తం టోటల్గా ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే మాకు కెనాలి కాలువ ఉంది. కాలువ కొంచెం కట్ అయిపోయింది. కాలువ బోను ఇది బోను మొత్తం కొనిపిస్తే భూమి తగ్గుతుంది. ఇది మేము కొనుగోలు చేసిన వాళ్ళ దగ్గర లాస్ట్కి వస్తారు భూమి 8 ఎకరాలు చేసింది. ఇది కలెక్టర్. మేము గతంలో సుమారు 30 సంవత్సరాల క్రితం ఇది మాది ల్యాండ్ ఒక గుంట దాకా 9 ఎకరాల ల్యాండ్ భూమి మాది ఉంది. ఈ యొక్క భూమి మేము 1996లో మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. కొన్న తర్వాత మేము 2021 దాకా మేము రిజిస్ట్రేషన్ ఇది చేయించుకోలేదు. వాస్తవానికి మొత్తం అమౌంట్ మొత్తం టోటల్గా మేము కొనుగోలుదారులకు ముట్ట చెప్పినాం. మాకు మొత్తం టోటల్గా మీ 9 ఎకరాలు అని మాకు హ్యాండ్ ఓవర్ చేసిన దాన్ని మేము కాస్తలో ఉన్నాం అప్పటి నుండి ఈ ప్రజెంట్ ఇప్పటిదాకా. అయితే ఈ దారం ప్రభాకర్ వసంత రెడ్డిగూడెం ఇతను ఏం చేసిండు, మాకు తెలియకుండానే 1 ఎకరం అతని కంచి రిజిస్ట్రేషన్ చేసుకుంది. దీన్ని 9 ఎకరాల నుండి రిజిస్ట్రేషన్ చేసుకుని మేము తీరా రిజిస్ట్రేషన్ బిఫోర్ మళ్ళీ పోయి మేము రిజిస్ట్రేషన్ 9 ఎకరాలు చేయని ఉండగా ఇది 8 ఎకరాలకే రిజిస్ట్రేషన్ ఉంది. 1 ఎకరం పోయింది. 1 ఎకరం ఎట్లా డిలేట్ అయిందని చెప్పేస్తే లాస్ట్ వరకునే అతను డైరెక్ట్ నుంచి చేసుకున్నది తెలిసిపోయింది. తెలిసిన తర్వాత మళ్ళీ వచ్చి మేము అడిగినాం, నువ్వు అట్టడి చేస్తావు డైరెక్ట్ మేము తీసుకున్న ల్యాండ్ నువ్వు ఎట్లా చేసుకున్నావు అని అంటే ఆయన దౌర్జన్యంగా అప్పటి నుండి ఇప్పటిదాకా దౌర్జన్యంతో వాదించుకుని వస్తుండు. మేము గతంలో సుమారు 30 సంవత్సరాలు పల్నాడు జిల్లా దాచేపల్లిలోని